గత 12 సంవత్సరాల నుంచి పరిపాలనలో దాదాపు ఒక 10 సార్ల పేపర్ లీక్ అవడం జరిగింది. దానికి నశించి విద్యార్థులు ఢిల్లీ రాజధాని నడి ఒడ్డుపోయిన జంతర్ మంతర్ దగ్గర గత 22 రోజుల నుంచి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో చాలా మంది విద్యార్థులకు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు న్యాయమైన డిమాండ్ కోరి ఒకటే, విద్యా వ్యవస్థ అనేది భారతదేశంలో స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహించాలని ఒక డిమాండ్ తోటే, చిన్న డిమాండ్ తోటి 22 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే కనీసం కేంద్ర ప్రభుత్వం మోడీ, అమిత్ షా అయినా, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అయినా కనీసం పట్టించుకుని నాది లేడు. పైన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. అందులో విద్యార్థులకు చాలా విపరీతమైన దెబ్బలు తాగడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఒక 10 మంది విద్యార్థులు దీక్ష శిబిరంలో పోరాటం చేసుకుంటూ చనిపోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అఖిలపక్ష సమావేశంలో మేము కోరుకునేది ఏంటంటే అమిత్ షాను, ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు రాజీనామా చేయాలి. అదేవిధంగా పేపర్ సంబంధించిన లీకులు ఎవరైతే లీక్ చేసినో దాన్ని కఠినంగా వాళ్ళను శిక్షించాలని మేము అఖిలపక్ష పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మోడీ కూడా దీని మీద వీలైన తొందరలో స్పందించాలి. ఎందుకంటే ఇప్పటికే 22 రోజులు అవుతుంది. ఇది ఒక చిన్న అంశం, 1-2-3 రోజులలో మాట్లాడే అంశాన్ని ఈరోజు ఈ 22-23 రోజుల నుంచి నడి ఒడ్డున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకున్న నాదులు లేరు. ఎందుకంటే భారతదేశానికి మూలం విద్యార్థులే, భారతదేశ పరిపాలనకు మూలం విద్యార్థులే. ఆ విద్యార్థుల జీవితాలను పట్టించకపోతే మోడీ విదేశ పర్యటన చేసుకుంటూ మేము భారతదేశం బాగుంది, భారతదేశం డెవలప్మెంట్ అవుతున్నట్టు, కానీ భారతదేశంలో ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటారు. భారతదేశంలో ఎంతో మంది నిరుద్యోగ కొరత ఏర్పడుతుంది. ఇవి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వము విదేశాలలో మా దేశం బాగుండాలని ఒక ప్రచారం చేసుకుంటూ మోడీ వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఈ దేశ పరిపాలన విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షంలో వీలైన తొందరలో రేపు నిర్ణయం తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థి సంబంధించిన జీవితాలలో వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు ₹1 ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు జరగకుండా కఠిన చర్య తీసుకోవాలని మేము ఏకపక్షంగా అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేస్తుంటూ నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఈ దేశంలో ఉన్న 22 లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగింది అని చెప్పేసి విద్యార్థులంతా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసి అరెస్టు చేసి కేసులు పెట్టడం జరిగింది. న్యాయమైన డిమాండ్ అడగడం తప్ప అని అడుగుతున్నాం. ఇలా లీక్ చేసిన వారిని ఎంత అరెస్ట్ చేయడం అడుగుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ రోజున విద్యా సంవత్సరంతో బంద్ చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హుస్నాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా భారతదేశంలో ఉన్న ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విద్యాశాఖ మంత్రి ఈ ప్రధానమంత్రి ఎందుకు కాపాడుతున్నా అడుగుతున్నాం. రాజీనామా చేస్తే విద్యార్థులు డిమాండ్ చేస్తే రాజీనామా చేస్తే తప్ప అని అడుగుతున్నాం. వాళ్ళ ఈ దేశంలో విద్యార్థులంతా గొంతెత్తి చెప్పడం జరిగింది, మేము అన్యాయం అయిపోయినాం, మాకు నష్టం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ రోజున మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా ఇలా విద్యార్థుల మద్దతుగా ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి నిరసనగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.